సహోదరులకు యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తున్నాను. పిల్లారా, మరి ఈ సమయంలో ప్రపంచమంతా ఈ సమయంలో ఎదురు చూస్తున్న సమయం ఆ యొక్క సందర్భాన్ని కాదు, కానీ కొద్ది నిమిషాలు మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఏమిటా వర్తమానం అని అంటే, మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. 25 రోజుల నుంచి ఈ రోజు కొరకు ప్రపంచమంతా క్రిస్మస్ 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 అని ఎదురు చూస్తున్నారు. మరి ముఖ్యంగా చీరాలలోనే చాలా అందంగా మన జయంతిపేట, జానుపేట, మరింపేట ప్రాంతాలు ఉన్నాయి. మరి యవన బిడ్డలు చాలా కష్టపడి చక్కని అలంకరణ చేశారు. విద్యుత్ దీపాలతో చాలా చక్కని అలంకరణ చేశారు. మంచిది, అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. గత పాఠాల్లో కూడా మీకు గుర్తు చేయడం జరిగింది. వారు కేవలం క్రిస్మస్కి మాత్రమే కాకుండా వారు ఎవ్రీడే మరి క్రిస్టియన్గా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అనుదిన క్రైస్తవులుగా ఉండాలి, పండగ క్రైస్తవులుగా కాకుండా అనుదిన క్రైస్తవులుగా మన బిడ్డలు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడును. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన నామం కొందనాలు. నీ అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమించి రక్షించి ఇటు రీతిగా ప్రభా మరి కొద్ది నిమిషాల్లో క్రిస్మస్లో ప్రార్థన చేస్తున్నాను. నిలబడిన వాడు అల్పుడునైనా నీవే బలపరిచి నీ మాటలు మాట్లాడండి. చేరువచ్చి వింటున్న బిడ్డలను, లైవ్లో వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ మాటల ద్వారా బిడ్డలు నా తండ్రి క్షేమాన్ని పొందుకోవడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ ఫ్యాన్ ఆపేసేయండి, కంప్లీట్గా ఆపేసేయండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. మరి మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తే, పుట్టబోవు శిశువు పరిశుద్ధులైన దేవుని కుమారుడు అని అంటున్నాడు. ఈ క్రిస్మస్ గురించిన సందేశంలో ప్రాముఖ్యంగా క్రిస్మస్లో క్రీస్తు అనే అంశాన్ని మేము ముందుంచబోతా ఉన్నాను. చెప్పండి, క్రిస్మస్లో చాలా సందర్భాల్లో క్రిస్మస్లో క్రీస్తు లేకుండా జరిగే క్రిస్మస్లు ఉన్నాయి. కనుకనే ఈ అంశాన్ని నేను ఎన్నుకోవాల్సి వచ్చింది. క్రీస్తు ఉండడు కానీ ఇచ్చిన క్రీస్తు మిస్ అయిన క్రిస్మస్ గురించి మాట్లాడతలేదు, కానీ క్రిస్మస్లో క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉన్నాను. క్రిస్మస్లో క్రీస్తు, చెప్పండి, క్రిస్మస్లో క్రీస్తు ఏంటి అని మన క్రిస్మస్ గురించి మనం చూస్తే, గత పాఠంలో మీకు చెప్పడం జరిగింది, మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనేది 2 భాషల పదాల యొక్క కలయిక. క్రిస్టో అనే గ్రీకు పదం, అలాగే మాస్ అనే ఇంగ్లీష్ పదం. ఈ గ్రీకు ఇంగ్లీష్ పదాల యొక్క కలయికే క్రిస్మస్. క్రిస్టో అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, లేకపోతే క్రీస్తుని ఆరాధించడం. అర్థమైందా? కాబట్టి మరి మీరు ఇప్పుడు ఈ అర్థాన్ని బట్టి ఆలోచించండి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఎంతమంది క్రీస్తుని ఆరాధిస్తున్నారు? అసలు ఆరాధించడానికి మానవునికి ఉండాల్సిన అర్హత ఏంటి? దేవుడైతే ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ ఆరాధనకు యోగ్యుడైన యేసు ప్రభువుని ఆరాధించడానికి భూమి మీద నీకు నాకు కొన్ని ప్రాముఖ్యమైన అర్హతలు దేవుడిచ్చాడు. ఎవరి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు, ఎవరి ఆరాధన ఆయన స్వీకరించడు, మనం ప్రతి వారం ఆరాధనలో మాట్లాడుకుంటే మాటలే. అయినా సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అయితే ఇప్పుడు మనం క్రిస్మస్లో క్రీస్తుని గురించి అనే అంశాన్ని బట్టి మాట్లాడుతున్నాం కనుక, ఈ క్రీస్తు ఎవరు? క్రీస్తు అంటే ఏమండి? క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన రక్షకుడైన అభిషక్తుడిగా ఉన్నాడు.
ఆయన యొక్క గొప్పతనం ఏంటి? ఆ క్రిస్మస్ అనే దాంట్లో క్రీస్తు యొక్క పాత్ర ఏంది అని మనం గమనించినట్లయితే, ఈ చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. దేవుడు, ఈయన పరిశుద్ధుడైన దేవుడు. లోకంలో పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా? లోకములో మానవులు ఎవ్వరూ పరిశుద్ధులు గారు. కానీ ఈయన పరిశుద్ధుడైన దేవుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు పాపములో ఉన్న మానవుడిని, ఆ మానవుని ప్రేమించి పరిశుద్ధతను ఇవ్వడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి రాకడ. యేసుక్రీస్తు మొదటి రాకడలో పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడనే సంగతి ఆల్రెడీ ముందుగానే లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి మనకి. చాలామంది భక్తులు ఈ సంగతి ప్రవచించారు. యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు. అయితే లోకంలో ఉన్న మానవుని రక్షించడానికి ఆయన వచ్చినప్పుడు లోకంలో మానవుని యొక్క స్థితి ఎలాగుంది అని మనం చూస్తే, రండి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం వచనం 6 చదువుకుందాం. 64:6 త్వరగా తీసిన వాళ్ళు చదవండి. మేమందరము అపవిత్రులంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురిగిన గుడ్డ వలె నాయను. అది మన నీతి క్రియలు ఆయన వెలుగులో మనం చూస్తే, ఆయన పరిశుద్ధత ముందు పెడితే అవి మురికి గుడ్డలుగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులు ఎవరు? లేరు 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 భూమి మీద కదా. కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు. 51వ కీర్తన 5వ వచనంలో, కీర్తనకారుడు 51వ కీర్తన వచనం 5లో మనం చూస్తే, 51:5, పాపములోనే నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము. ఎవరన్నారు ఈ మాటలు? ఏమండి, దావీదు మాట్లాడుతున్న మాటలు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించినది అని అంటున్నాడు. కాబట్టి మానవుడి యొక్క పుట్టుకలో నుండే మానవుడు ఎలాగున్నాడు? అందుకే భక్తుడి మాట అంటాడు, అస్తోమ సర్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. అసత్యంలో ఉన్నవాడిని సత్యంలోకి నడిపించగలడు, చీకటిలో ఉన్నవాడిని వెలుగులోకి రప్పించగలడు, మరణంలో ఉన్నవాళ్ళకి జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఈయన. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇదే అసలైన క్రిస్మస్, ఇదే సంతోష క్రిస్మస్. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటది? దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 2వ అధ్యాయం 11వ వచనంలో చూడుతుంది మాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 11. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అలా ఈయన నీ కొరకు. ఈ పండుగలో 90% మంది కదా క్రైస్తవులు అనబడిన వారు 90% మంది పండుగ చేసుకుంటూ ఉన్నారు. వారిలో యథార్థంగా ఆయన క్రిస్మస్ సంబంధించిన నిజమైన క్రిస్మస్ జరిగించుకుంటున్న వారు ఎంతమంది ఆలోచించేద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఆయన ఆరాధించ వారు ఎంతమంది ఉన్నారు? కేవలం యేసుని పండుగలో మాత్రమే చూస్తే ప్రయోజనం లేదు. యేసుని ఆరాధించే స్థితిలోకి నువ్వు రావాలి. అప్పుడే నీ జీవితానికి ప్రయోజనం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినందుకు ప్రయోజనం. యేసు ప్రభు వచ్చిన ఆనందం పడుతున్నావే, ఆనందం నీ జీవితంలో ఆనందం వెలగాలంటే, ఆనందం నీ కుటుంబంలో రావాలంటే, నిజంగా నీ జీవితంలో ఉండాలంటే మరి అవసరాన్ని బట్టి, లేకపోతే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఆలోచనతో వస్తారు. వాళ్ళందరూ ఆలోచనలు మనకు అనవసరం. డెకరేషన్ కోసం వచ్చేవాళ్ళు, లేకపోతే జనం కోసం చూడటానికి వచ్చేవాళ్ళు, పండుగలో ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఈ ఒక్కరోజైనా వెళ్ళకపోతే, లోకంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే
కొన్ని అర్హతలు ఉంటాయి కదా, కొన్ని అర్హతలు ఉంటాయి. కాలేజీకి వెళ్ళాలంటే 10th క్లాస్ పాస్ అవ్వాలి, డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదా, ఒక మినిస్టర్ని కలవాలంటే అపార్ట్మెంట్ ఉండాలి కదా, ఒక దేశం వెళ్ళాలంటే వీసా ఉండాలి. ఏమండి, కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల వెళ్ళడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఒక కలెక్టర్ని కలవాలంటే మనకు ముందుగా పర్మిషన్ ఉండాలి కదా. కానీ ఈయన దగ్గర రావడానికి అదేమి లేదు. ఈయన దగ్గరికి రావాలంటే ఈయన ఎవరిని త్రోసేసేవాడు కాదు. ఆయన్ని ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 24/7 ఆయన నీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు కదా. దినమెల్లా చేయి జాపి ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్న దేవుడు. దినమెల్లా, పగలని లేదు రాత్రని లేదు, ఎప్పుడు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు నీ కొరకు. నీవే స్థితిలో ఉన్నావో ఆయన నీ కొరకు కండిషన్లు పెడతల్లా. ఈ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, నువ్వెంత ఘోర పాపివైనా ఆయన నిన్ను క్షమించి ప్రేమించి చేర్చుకొని రక్షించే దేవుడు. ఎందుకంటే గొప్ప దేవుడు లోకంలో ఇంకెవరైనా ఉన్నారా? మన స్థితిని బట్టి ఆయన మనల్ని ప్రేమించట్లా. మన స్థితి ఎలాగున్నా సరే, ఎలాగున్నా పర్వాలేదు అంటున్నాడు కదా. మనమైతే ఎవరితోన్నా సాహసం చేయాలన్నా, ఎవరితోన్నా కాసేపు కూర్చొని మాట్లాడాలన్నా కదా, ఎవరితోన్నా బాగా మాట్లాడేవాళ్ళే ఉండాలి. ఆ స్టేటస్ కావాలి మనకి కదా, మనకు నచ్చాలి. కానీ ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ నచ్చారు ఆయనకి, ఆయనే నచ్చట్లా కొందరికి. అందుకే ఇంకా ఆయన్ని నమ్మకుండా ఈరోజు చాలామంది ఉన్నారు. కనుక ఆయన ఆరాధించే అర్హత కలిగిన వారి ఆరాధన మాత్రమే అంగీకరించబడింది కదా. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి కుటుంబం ఆదాము హవ్వల కుటుంబం. వారి యొక్క మొత్తం సంతానం కయ్యోను ఏబేలు. చెప్పండి, మొట్టమొదటి పిల్లలు ఎవరు? కయ్యోను పెద్దవాడు, ఏబేలు చిన్నవాడు. దేవునికి వీళ్ళు ఆయన ఆరాధించడానికి ఏం తీసుకొచ్చారు? వీళ్ళు అర్పణ తీసుకొచ్చారు. ఇద్దరు, కయ్యోను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. కానీ దేవుడు ఒకరి అర్పణే అంగీకరించాడు. హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యోను అర్పణ అంగీకరించలా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణ అంగీకరించలా. ఈరోజు క్రిస్మస్లో ఉన్న మనందరినీ అందరూ పరలోకం వెళ్తారా అని అంటే అవకాశం లేదు. కానీ అందరికి ఉంది అమ్మా, ఈ అవకాశం అందరికి ఉంది. కానీ వెళ్ళకపోవడానికి, లేకపోతే ఆ యొక్క క్రిస్మస్ ఆనందం, నిజమైన ఆనందం నీ జీవితంలో రాకపోవడానికి దేవుడు మాత్రం కారణం కానే కాదు. అర్థమైందా? నువ్వు పరలోకం వెళ్ళకుండా ఉండడానికి యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వస్తే ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు నెరవేర్చాడు, సమస్తము చేశాడు. అయితే నీ చేతిలోనూ ఉంది. ఆయన తోసేయట్లా. ఎవరు తోసేస్తున్నారు? మనమే ఆయన తోసేస్తున్నాం, మనమే వాయిదా వేస్తున్నాం, మనమే దూరంగా ఉన్నాం. మనం ఇంకా దూరస్తులమై ఉండగా కదా, మనం ఎలా ఉన్నాట? దేవునికి దూరంగా ఉన్నాం. ఈరోజు చాలామంది దూరంగా ఉన్నారు. నేను చాలా సంతోషపడుతున్నా. ఈరోజు పండుగ సందర్భంగా ఆయా మందిరాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా రక్షించబడితే ఎంత బాగుంటుంది అమ్మా. ఈరోజు మందిరాలు నిండిపోయి స్థలం చాలక బయట టెంట్లు వేసి కదా, వాళ్ళందరూ కూడా రక్షించబడితే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేస్తాడు. అయితే నేను పాపంలో ఉన్నానని, పుట్టానని దావీదు అంటూ ఉన్నాడు. ఈ పాపంలో ఉన్న వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన రావడాన్నే క్రిస్మస్గా ప్రపంచం జరిగిస్తుంది. ఆ అర్థం ఎరిగిన మనం దానికి పరమార్థం జరిగేటట్లుగా ఆ క్రిస్మస్ జరిగితే నీ జీవితంలో నిజమైన ఆ క్రిస్మస్ వెలుగు వెలగాలని ఈ రాత్రికాల సమయంలో ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రభు నీ జీవితంలో ఆ వెలుగు ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. నిన్నే నిజమైన ఆ స్టార్గా ఉండాలని కోరుకుంటున్నాడు కదా. చాలా రకాల స్టార్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అన్నాడు, నీవే
ఆ స్టార్ అని అంటున్నాడు. నీ జీవితంలో ఆ వెలుగు వెలగాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్నే ఒక స్టార్గా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు కదండి. మీకా భక్తుడు ఈ మాట రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు. రండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం వచనం 2. ఏమన్నా పక్కన ఉంటుందమ్మా. బెత్లెహేము ఎఫ్రతా యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను కదా. చాలండి. యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అయినప్పటికీ నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు వాడు నీలో నుండే ఏమండి నీలో నుండే వస్తున్నాడు. నీలో నుండే వస్తున్నాడు. ఆ గ్రామం చాలా చిన్నది. ఏ గ్రామం అది? చాలా చిన్న గ్రామం, అల్పమైన గ్రామం కదా. మన దేవుడు చిన్నదానిలో నుంచి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన పుట్టిన స్థలం, ఆయన పుట్టిన దేశం అది ప్రపంచానికైతే నాభిగా ఉంది, ప్రపంచానికి అది మధ్యగా ఉంది. కానీ అది చాలా చిన్న దేశం. ఆ గొప్ప దేవుడు కదా, పెద్ద దేశం. ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశం ఏదండి? భారతదేశమే. ఒకప్పుడు చైనా ఉండేది. కరోనా వల్ల చైనాలో ఎక్కువ మంది చనిపోవడం, భారతదేశం జనాభాలో ఇప్పుడు మొదటి ప్లేస్కి వెళ్ళిపోయింది. సుమారుగా 140 పైన కోట్ల మంది ఉన్నారు. చైనా 2వ ప్లేస్కి వచ్చేసింది. కానీ దేవుడు ఇక్కడ ఇంతమంది జనాభా ఉన్న దేశంలోకి చైనాకో భారతదేశంలో ఆయన పుట్టాలనుకోలేదు. రెండోది, ప్రపంచంలోనే ధనమైన దేశం ఏది? అమెరికా. అమెరికాలో ఆయన గొప్పదైన దేశంలో పుట్టల, ఆయన అల్పమైన దాన్ని ఎన్నుకున్నాడు కదా. బెత్లెహేము ఎఫ్రతా యోదావారి కుటుంబంలో నీవు అల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్లో ఆయన జన్మించిన గ్రామం చిన్నది, దేశం చిన్నది కదా. ఎందుకు ఆయన ఇంత చిన్న వాటిని ఎన్నుకున్నాడు? అసలు ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, అసలు ఆయన దేవాతి దేవుడు కదా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఏమండి చెప్పండి. మన దేవుని యొక్క గొప్పతనం ఏంది? ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు. అంత గొప్ప దేవుడు ఈ లోకంలోకి ఒక చిన్న మానవుడిగా ఈ లోకానికి వచ్చారు కదా. నిన్ను ప్రేమించాడు కనుక ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూసారా. అని గొప్ప దేవుడు ఇంత చిన్న దేవుడుగా ఆయన వచ్చాడు, ఒక మానవుడిగా వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించాడు కనుక. ఎంతగా ప్రేమించాడు అని అంటే, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు అనంతం, ఇక ఆ ప్రేమకు హద్దులు లేవు. అది చాలా గొప్ప ప్రేమ కదండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంది. 2:5 దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరితో కూడా ఆ సంఖ్యలో వాయబడుటకు బెత్లెహేమనబడిన దావీదు ఊరికి చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న ప్రదేశాలు కదా. గలిలయలోని నజరేతు అనేది ఎలాంటిదంటే, అది చాలా చిన్న గ్రామం. రెండోది ఏంటంటే, అసలు ఆ గ్రామాన్ని ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ఆ గ్రామంలో మంచిదే లేదు. భక్తుడు ఇలా అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలిద్దా? అసలు అవకాశం ఉందా రావడానికి? అలాంటి గ్రామం నజరేత్ అనే గ్రామం. అది స్వల్పమైన గ్రామం, అల్పమైన గ్రామం, ఎవరి కూడా ఇష్టపడని గ్రామం కదా. అక్కడ ఈ లోకరక్షకుడు యేసుక్రీస్తు వస్తాడంటే నమ్మలేకపోతున్నారు ప్రజలు కదా. ఈ నమ్మలేని నిజాలండి. ఈ క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారు ఈ క్రిస్మస్లో ఆయన
మన కొరకు చేసిన ఆ సత్యాలు, ఆ నిజాలు మనం ఒకసారి తలుసుకుంటే ఏది నమ్మటానికి అసలు నమ్మసత్యం కాని విషయాలు కదా, మానవుని యొక్క ఊహకు అందని సంగతులు దేవుడు మన కొరకు చేశాడు. ఏ మానవుడు మరొక మానవుడి కొరకు చేయలేని పని ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కొరకు చేయలేడు, ఒక ప్రేమికురాలు ప్రేమికుడి కొరకు చేయలేదు, ఒక తండ్రి బిడ్డ కొరకు చేయలేదు, ఒక తల్లి భర్త కొరకు చేయలేదు. లోకంలో ఉన్న ఏ బంధము చేయలేని పని యేసు ప్రభు చేశాడు. ప్రజలందరూ అది నమ్మలేకపోతున్నారు. అసలు ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, ఇది నిజమా, ఎలా సాధ్యం, ఇది ఎలా జరిగింది కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ప్రశ్నలు ఆయన ఎన్నుకున్నాడు కదండి. గలిలయ నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము నుండి దావీదు ఊరికి వెళ్ళెను అనే మాట మనం అక్కడ చూస్తాం కదా. అదే 2వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాట చూస్తాం. 2:40 పక్క పేజీలో నుండి. చాలండి. 40లో మనం చూస్తే ఇప్పుడు ఆయన బాలుడిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడట, జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయందును ఆయన మీద ఆయన జ్ఞానం గలవాడుగా ఆయన ఉన్నాడు కదా. ఆయన జ్ఞానమై ఉన్న దేవుడు. ఆయన వేసే ప్రశ్నలకు ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తే 51వ వచనంలో ఈ మాట ఉంటుంది. నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను, ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనును. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును ఆయన ఈ లోకంలో నేను దేవుని కదా అన్నట్లుగా ఉండలా. ఆయన దైవత్వాన్ని, తండ్రిని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన కన్న తల్లికి ఏం చేస్తున్నాడు, లోబడి ఉన్నాడు. దేవుడు మానవుడికి లోబడ్డం ఏందండి, ఎంత ఆశ్చర్యం అసలు. పిల్లలే తల్లిదండ్రులకు లోబడతలా, అట్లాంటి దేవుడు మానవులకి లోబడడం, ఇది కదా క్రిస్మస్. అన్ని ఆశ్చర్యాలే. క్రిస్మస్లో మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి కూడా పరిశీలిస్తే ఆశ్చర్యపరిచేవన్నీ, అబ్బురపరిచేవన్నీ, నమ్మలేని నిజాలు. యేసుక్రీస్తు ప్రభు క్రిస్మస్లో చేసిన ఆ పని మనం చూస్తే, ఆయన వెతికితే ఆయన ఆశ్చర్యంగా కనిపిస్తాడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది. ఏంటి ఆ పేరు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకి అధిపతి అయిన దేవుడు ఆయన కదా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. క్రిస్మస్లో ఇలాంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి. క్రిస్మస్లో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగినాయి కదా. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ జ్ఞానులు ఏం కనుక్కున్నారు, ఆకాశంలో నక్షత్రాన్ని చూశారు కదా. ఆ నక్షత్రం వెంట కొన్ని 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వెళ్ళారు. చూడండి అసలు ఎంత ఆశ్చర్యం. ఏమండి, వచ్చిన 2:49 ఆయన చూస్తే 2వ అధ్యాయం 49లో ఆయన మీరేలా నన్ను ఎదుగుచుండ్రి, నేను నా తండ్రి పనుల మీద ఉండనని మీరు ఎరుగురా. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వాళ్ళు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి నేను ఆయన తల్లి సంగతులన్నింటినీ తన హృదయంలో ఏం చేస్తున్నాడట. ఆయన దేవుడై ఉండి ఆయన ఎక్కడ కూడా ఆయన పెత్తనం జలాయించడానికో లేకపోతే ఆయన దైవత్వాన్ని చూపించడానికో ఆయన ఈ లోకంలో ఉండలా. ఒక సామాన్య మానవుడి కంటే కూడా తను తగ్గించుకున్నాడు. ఎందుకు ఆయన అంతగా తగ్గించుకున్నాడు? ఏమ్మా, ఎందుకు తగ్గించుకున్నాడంటే మనకు అందుబాటులో ఉండటానికి కదా. మనకు అందుబాటులో ఉండాలంటే ఆయన గొప్ప రాజుగా పుట్టాడు అనుకో, రాజు దగ్గరికి అందరూ వెళ్తారా? సామాన్యులు వెళ్ళలేము కదా.
గొప్ప ధనవంతుడిగా పుట్టాడు అనుకో, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ధనవంతులై ఉండాలి. ఈయన ఎలా పుట్టాడు? దీనుడుగాను దరిద్రుడుగాను ఆయన పుట్టాడు. అందరూ వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి కదా. ఆయన రాజగృహంలో ఉంటాడేమోనని జ్ఞానులు వెళ్ళారు. ఆయన ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? పశువుల శాలలో. ఎవరైనా వెళ్తారా? అక్కడేముంటుంది? అక్కడ దుర్గమందమైన వాసన కదా, ఆ పశువులు పేడ కదా, అదంతా కంపు కొట్టే ప్రదేశం. ఆలోచన చేశారా? ఎవరైనా వెళ్ళగలిగిన ప్రదేశం. ఎందుకు వచ్చాడు అలాగా? నీవు ఆయన కావాలి, నిన్ను కోరుకున్నాడు ఆయన. ఆయన ఎంత తక్కువ వారైనా సరే ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళగలగడానికి ఆయన అంత తన్ను తాను తగ్గించుకున్నాడు. క్రిస్మస్లో ఇలాంటి అద్భుతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. అద్భుత కార్యాలు చేస్తున్న దేవుడు ఆయన. మనమైతే ఉంటామా? ఏమండి, మనం ఒక్కరోజైనా ఉన్నామా? ఒక రాత్రి నాడు పడుకున్నామా? పడుకోగలమా? కదా. ఒక రాత్రి కరెంట్ లేకపోతే మన పరిస్థితి చూడాలా, ఉండలేం మనం. అలాంటి మన కొరకు వచ్చిన దేవాతి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఆయన పశువుల శాలలో పెట్టబడ్డాడు. ఎందుకంటే ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు కొరకు. ఆయన అంతగా తగ్గించుకున్న దేవుడు. ఈ సమయంలో నువ్వు ఆలోచిస్తున్నావా? ఆ దేవుడు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను ప్రేమించి వచ్చాడు. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఇప్పుడు చెప్పండి, ఆ దేవుని దగ్గరికి కేవలం ఈ క్రిస్మస్ రోజు మాత్రమే వస్తే నీకు ఆ దేవుడు అర్థమవుతాడా? ఆ దేవుణ్ణి పొందుకోగలుగుతారా? అసలు క్రిస్మస్లో ఎంతమంది రక్షించబడుతున్నారు? ఇది నా ప్రశ్న. ఏమా, క్రిస్మస్ సందేశాలు విని లేకపోతే క్రిస్మస్ యొక్క ఆ కుడికలకు వెళ్ళి క్రిస్మస్లో ఎంతమంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు మీరు ఎవరైనా చూసారా? నా జీవితంలో నేను ఎవరిని చూడలా. మరి ఎందుకు ఈ క్రిస్మస్ అంటే ఏమైపోయిందనంటే, క్రీస్తు ఆరాధన పక్కన పడేసి, దాని అర్థం పక్కన పడేసి, క్రిస్మస్ని కేవలం మన సంతోషం కొరకు, మన ఆనందం కొరకు కదా. క్రిస్మస్ని కేవలం ఒక పెద్ద ఆయన ఇలా అన్నాడు, క్రిస్మస్ అంటే ఇంటి పండగ, పంటి పండగ, ఒంటి పండగ. మీకు అర్థమైపోయింది, నేను చెప్పాల్సిన అవసరంలా. ఏమ్మా, క్రిస్మస్లో ఏమున్నాయి? ఇల్లు డెకరేషన్ చేసుకోవటం కదా. మీరు అడుగుతూ ఉన్నారుగా, 10 రోజుల నుంచి చూస్తూనే ఉన్నా చాలామందిని. ఎప్పుడెప్పుడో సంవత్సరం క్రితం మూలలేసినవి, ఆ మొచ్చు మీద వేసిన ఆ పాత్రలన్నీ తీసి, ఆ మంచాలు నవారులు తీసి, ఎందుకు? ఆ పాత్రలో ఎవరు పెడతారు? ఆ పాత్రలో యేసు ప్రభు ఏమైనా తింటాడా? లేకపోతే మీరు అల్లిన నవారు మంచం మీద ఆయన పడుకుంటాడా? ఆయన ఆడ పడుకున్నాడు? పశువుల శాలలో పడుకున్నాడు కదా. నిజంగా మీ మంచము నువ్వు ఆయన పడుకుంటే ఎంత బాగుండవు. మనం చేసేవన్నీ కూడా యేసు ప్రభువుకి ఏదైనా ప్రయోజనమా? క్రిస్మస్ సంబంధించిన అర్థమిచ్చే పనులు ఏమైనా ఉందా? వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం? ఇది నా ఉద్దేశం. చేయడం తప్పంటలా. మీరు చేసుకోవడానికి 365 రోజులు ఉన్నాయి. మిగతా రోజులన్నీ చేసుకునే పనులను తీసుకొచ్చి క్రిస్మస్లో చేస్తున్నాం మనం. అవునంటారా కాదంటారా? ఇక ఇంటి పండుగ అక్కడ పెడదాం, ఇక పంటి పండుగ అంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఏడలే, ఇప్పుడు అంత రెడీమేడేగా, పిండి కొట్టేది లేదు కదా. ఆ పనులు ఎవరు చేసుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు వండుతున్నారు వంటలు? రెడీమేడ్. ఇక ఒంటి పండుగ, ఇక బట్టలు ఇక చెప్పే పని లేదు. నెల రోజుని తగాదలు, ఇంట్లో భర్తల మీద తగాదలు. ఆ చీర కావాలి, ఈ చీర కావాలి, అబ్బే కుదిరే పని లేదు. ఏదైనా ఒప్పుకుంటాను కానీ క్రిస్మస్కి మాత్రం ఒప్పుకోను. క్రిస్మస్కి మాత్రం కుదరదు. నువ్వు ఏదైనా ఒప్పుకుంటా, నువ్వేదైనా చెప్పు చేస్తా కదా. దీనిలో ఏదైనా క్రిస్మస్కి సంబంధించిన ఉపయోగకరమైన ఉందా? పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, కొనుక్కోండి. పెళ్లి రోజు చేసుకున్నారు, కొనుక్కోండి. ఇంకా ఎన్నెన్నో మీ జీవితంలో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి కదా. నేనేమంటానంటే బట్టలు కొనుక్కోవడం తప్పను, లేకపోతే ఇంటి పని చేసుకోవడం తప్పను, లేకపోతే పిండి వంటలు తప్పని నేను అంటల్లా.
నేను ఏంటంటే అవన్నీ సహజంగా జరిగాయి, అది కాదు ముఖ్యమైనది. అసలైంది ఏంటంటే క్రిస్మస్లో క్రీస్తున్నాడా? అసలు క్రిస్మస్లో వచ్చిన దానికి అర్థం మనం అనుభవిస్తున్నాము. అనుభవించాలి, మీరు అనుభవించాలన్న ఉద్దేశం. ఆ గొప్పతనాన్ని తెలుసుకొని ఆ నిజమైన సంతోష క్రిస్మస్ నీ జీవితంలో వెలగాలని, ఆ నిజమైన వెలుగులు నీ జీవితంలో నీ కుటుంబంలో వెలగాలని నా ఉద్దేశం, దేవుని ఉద్దేశం. అదే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. నీ జీవితంలో నీ కుటుంబంలో నిజమైన ఆరాధన జరగాలి, నిజమైన క్రీస్తు వెలగాలి, నిజమైన స్టార్ నువ్వే అవ్వాలి, నీ బిడ్డలు అవ్వాలి, నీ కుటుంబం అవ్వాలి, వెలుగుమయంగా నీవు ఉండాలని దేవుని ఉద్దేశం. లైటింగ్ వేసుకొని స్టార్ పెడితే మన జీవితం వెలగపోతే ప్రయోజనం ఏముంది? ఏం స్టార్లు లేకపోయినా, ఏం లైటింగ్ లేకపోయినా, కొత్త బట్టలు లేకపోయినా, తిండి లేకపోయినా కదా, మన జీవితం వెలుగుమయంగా ఉంటే చెప్పండి ఏది ప్రయోజనం? ఏమ్మా ఏది కావాలి మీకు? మాకెందుకన్నా ఈ వెలుగు చీకటి అంతా మాకేం అర్థమవుతుంది? ఇవన్నీ మా పని అయిందా లేదా? మీ పని అయింది, దేవుడు సహాయం చేస్తారు తప్పకుండా. కానీ ఆయన ఇచ్చిన ఉద్దేశం నీ జీవితంలో వెలగాలన్నదే దేవుని ఉద్దేశం కదా, జీవితంలో వెలగాలన్నదే దేవుని ఉద్దేశం. ఒక 7 విషయాలు టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ముగిస్తాను. రండి. క్రిస్మస్లో క్రీస్తు క్రిస్మస్లో చేసిన ఆ వచ్చిన ఉద్దేశం ఒక 7 విషయాలు. లోకాసు వార్త 3వ అధ్యాయం 1వ అధ్యాయం 35వ వచనంలో, లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, త్వరగా నా చదువుకున్నాం కదా అదే విషయం. ఓకే చాలండి. ఒకటి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పుట్టుక పరిశుద్ధత కలిగింది. ఆయన మనల్లాగా తల్లిదండ్రుల యొక్క వివాహ బంధాన్ని బట్టి పుట్టినవాడు కాడు. ఆయన పుట్టుక ప్రత్యేకమైంది. ఏమిటా ప్రత్యేకం? ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని పరిశుద్ధాత్మ నీ మీద ఆవరించును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడి పుట్టాడు. కాబట్టి ఆయన పుట్టుకలో ఏం లేదు చెప్పండి. ఇందాక దావీదు అన్నట్టుగా ఇన్ని అంటానికి వీలు. దావీదు ఏమన్నాడు? నా తల్లి గర్భంలో నుండి పుట్టడమే నేను పాపంలో జన్మించాను అని అంటున్నాడు కదా. పాపంలో జన్మించాను అన్నాడు కీర్తనకారుడు దావీదు. కానీ ఈయన పాపంలో జన్మించలా. ఈయన పుట్టుక ప్రత్యేకమైనది కదా. ఇది ఇంటానికి బాగా కథలుగా చెప్పుకుంటున్నాం మనం, అందరూ తెలిసిందే. ఆ ప్రత్యేకమైన పుట్టుక ఆయన ఎందుకోసం పుట్టాడు? పాపం అంటకుండా ఎందుకు పుట్టాడు అని అంటే నీ కోసం నా కోసమే. ఎందుకంటే మన పాపాలు తీసేయాలంటే ఆయనకి ఏమంటకూడదు? ఆయన పాపం లేనివాడు, పాపం అంటనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఆయనలో పాపం ఉంటే మన పాపం తీసేయడానికి కుదరదు. కాబట్టి ఆయన పాపం లేనివాడు, కాబట్టి ఆయన పాపం లేనివాడుగానే పుట్టాడు. పాపం అంటకుండా కదా. దేవుని ప్రణాళిక చూడండి, పుట్టడం కూడా పాపం అంటకుండా పుట్టాడు. కనుక పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధతగా ఆయన పుట్టాడు. ఎందుకనంటే మనల్ని పరిశుద్ధులుగా చేయుట కొరకు, నిన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా చేయుట కొరకు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జన్మించాడు క్రిస్మస్లో క్రీస్తు. 1. 2, అదే లూకాసు వార్త 2వ అధ్యాయంలో వచనం 7లో మనం చూద్దాం. వచనం 7, తన తొలిచూరు కుమారుని కొని పొత్తిగొడ్డులో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఎక్కడున్నాడండి ఆయన? ఆయన పరిశుద్ధతంగా పుట్టినవాడు 1. 2, ఆయన గొప్ప ఇల్లును కోరుకోకుండా ఆయన ఎక్కడ ఉన్నాడు? పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన వాడు. క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడున్నాడు? మొదట పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిశుద్ధమైన వ్యక్తిగా తల్లి గర్భంలో ఉన్నాడు. 2వది ఆయన నీ కొరకు నా కొరకు ఆయన
ఆయన స్థలము లేనందువల్ల సత్రములో ఉన్నాడు. మూడోది ఆయన ఈ క్రిస్మస్లో ఎక్కడున్నాడు అని చూస్తే అదే మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నాం. 2:27. ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును భయముగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. చాలండి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడట? ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి అతడు చేతుల్లో ఎత్తుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఎవరు? యేసు ప్రభు వారు ప్రథమ సంతానమై ఉన్నాడు కనుక ఈయన ఏం చేస్తే వచ్చారు? ఈయన్ని దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వచ్చాడు. అర్థమైందమ్మా? ఈయన ప్రతిష్ఠించడం ఏంది? ఈయన దేవుడై ఉండి ఈయన ఎవరికి ప్రతిష్ఠించాలి? ఎందుకు ప్రతిష్ఠించాలి? ధర్మశాస్త్రం ప్రకారం తొలిచూలు ప్రతిది కూడా కదా, ప్రథమ ఫలం దేవుంది, మొదటి కుమారుడు దేవుడు, వాడు మొదటి సంపాదన దేవుంది, ప్రతిదీ మన జీవితంలో మొదటిది దేవుంది ధర్మశాస్త్ర ప్రకారం. కనుక ఈయన వాస్తవంగా ఈయన దేవుడై ఉండి ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఈయనే మొదటి ఫలంగా దేవునికి తను తాను అప్పగించడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఈయన ఏం చేశాడు? ఇప్పుడు దేవాలయంలో రావాల్సి వచ్చింది. చూసారా? ఒక మాదిరి ఇవ్వడానికి ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చి వాళ్ళు ఏమన్నాడు? సిమియోను ఎక్కడ ఉన్నాడు? నాదా సత్యస్వరూపి ఆయన ఒప్పుకున్నాడు. అయ్యా నువ్వు దేవుడివి, నువ్వే దేవుడివి, నీకోసం నిన్ను చూసే ఆ యొక్క మరి ప్రవచనం నాకు ఉంది, నిన్ను చూశాను, నువ్వు ఎలా వస్తావు? వచ్చిన కిందలో చూసినట్లయితే వచ్చిన 32లో ఆయన రక్షకుడుగా వస్తాడు. నీ రక్షణ నేను కనులారా, అది రక్షకుడుగా వచ్చాడని సిమియోను అంటున్నాడు. ఆలోచన చేశారా? ఎక్కడికి వచ్చాడు? 3వ ప్లేస్లో ఆయన దేవాలయంలోకి వచ్చాడు. కానీ అక్కడ ఆయన అర్పించబడ్డానికి, ప్రతిష్ఠించబడ్డానికి వచ్చిన ఆయన దేవుడు అనే సంగతి అక్కడున్న ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవాలయంలోకి వచ్చాడు. 4వ ప్రదేశం కూడా ఎక్కడికి వచ్చాడు చూద్దాం. 2వ అధ్యాయంలో 41వ వచనం చూద్దాం. 2:41. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెడుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ నాచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు. అప్పుడు ఆయన వయసు ఎంత? అమ్మ ఆయనండి, ఆయన 12 సంవత్సరాల వయసు. ఎక్కడికెళ్ళారు? ఏటేటా వాళ్ళు యెరూషలేము దేవాలయంకి వెళ్ళడం వాడుక. ఆ వాడుక చొప్పున వాళ్ళు దేవాలయంకి వెళ్ళారు. అయితే దేవాలయంలో ఆయన ఏం చేస్తున్నాడు? చూడండి, ఆయన దేవాలయంలో అక్కడున్న వాళ్ళని ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళకి మతిపోతుంది. ఆయన అడిగే ప్రశ్న ఆయన చూస్తుంటే కదా. చదవండి. ఎక్కడ కూర్చున్నాడమ్మా? బోధకుల మధ్య, దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని వారి మాటలను ఆలకించచ్చు, వారిని ప్రశ్నలు అడుగుచుండగా ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రజ్ఞకు అది విస్మయం పొందిపోతున్నారు కదా. 12 సంవత్సరాల బాలుడు ధర్మశాస్త్ర పండితుల్ని ఆయన ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలకు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. దేవాలయంలో ఉండిపోయాడు. ఈయన తీసుకొచ్చిన మరియా, యేసేబులు వాళ్ళందరూ ఆయన వదిలిపెట్టి వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్నారు. 3 రోజులు ప్రయాణం అంతా చేశారు. ఆ తర్వాత దేవులాడితే కనపడలే వాళ్ళకి. ఆ రోజుల్లో గుంపులుగా వెళ్ళేవాళ్ళు పండుగకి, అందరూ కలిసి గుంపులుగా కదా. మనవాళ్ళు కూడా క్రిస్మస్లో గుంపులుగా వెళ్తూ ఉంటారు కదా. కొంతమంది కలిసి 10 మంది 15 మంది కదా గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఈ టైంలో మనం చూస్తాం, మిగతా టైంలో తక్కువ పెళ్ళిళ్ళలో చూస్తాం. అట్లా కూడా దేవాలయం గుంపులుగా వెళ్ళారు. ఎవరెగ్గర ఉండాలి అనుకున్నారు. చూస్తే 3 రోజుల ప్రయాణం ఆయన లేడు. మళ్ళా వెతుకులాడుకుంటూ వెళ్ళలేక ఆయన ఎక్కడ ఉన్నాడు? దేవాలయంలో ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర కూర్చొని ఉన్నాడు, పండితుల దగ్గర కూర్చొని ఉన్నాడు. వాళ్ళ ప్రశ్నలు ఆశ్చర్యపోతున్నారు.
ఆలోచన చేశారా? ఆయన జ్ఞానం, అంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన అదే పనిలో ఉన్నాడు. ఎందుకు వచ్చాడో అందుకే కదా. చూడండి, వచ్చి మరీ అడిగితే ఏమన్నాడు ఆయన కింద వచ్చిన వాళ్ళు? మీరేమో నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా. అదమ్మా, ఆయన మమ్మల్ని ఏందో ఇంత బాధ పెడుతున్నా ఉన్నట్టుగా వచ్చి అడిగింది మరియా. ఏమని? ఏంది నాయన ఈ పని అంటే, ఎందుకమ్మా నన్ను ఎదుగుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా? మీకు తెలియదా అని అంటున్నాడు కదా. ఆయన రావడం ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో ఈ క్రిస్మస్లో క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశంలో జరిగింది కదా. ఆయన పరిశుద్ధుడుగా పుట్టడంలో ఉద్దేశం ఉంది. ఆయన పశువుల చాలలో పరుండు పెట్టడంలో ఉద్దేశం ఉంది. ఆయన ఆ ప్రథమ ఫలంగా ఆయన ఏం ప్రతిష్ఠించడంలో ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఆయన దేవాలయంలో వారి మధ్య కూర్చోవడంలో కదా ఉద్దేశం ఉంది కదా. అన్నీ ఆయన ఉద్దేశం. నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అని అంటున్నాడు. ఏంటి తండ్రి పని? చెప్పాలి. ఈ ప్రశ్నకు మీరు జవాబు చేస్తే ఈ క్రిస్మస్ మీకు అర్థమైనట్టే. అమ్మా, చిన్న ప్రశ్నే, పెద్ద ఐఏఎస్ ప్రశ్న ఏం కాదు. ఏమిటి తండ్రి పని? తండ్రి పని మీద నేను ఉన్నాను అని అన్నాడు. వెరీ గుడ్. నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. లోకంలో ఉన్న మానవులు నశించిపోయే వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. దేవుడే మానవుడిగా లోకానికి వచ్చాడు. వచ్చిన పని మీద ఆయన వచ్చిన దగ్గర నుండి వచ్చిన పనిలో నిమగ్నమై ఉన్నాడు కదా. ఆయన మానవుడిని రక్షించడానికి పరిశుద్ధత కలిగి ఉండాలి కాబట్టి ఆయన ఖచ్చితంగా పరిశుద్ధతను కోల్పోకుండా జాగ్రత్తగా గర్భంలో ఉంచి ఆయన జాగ్రత్త తీసుకున్నవాడుగా ఉన్నాడు. రెండోది, ఆయన ఏమండి పశువుల చాలలో పరుండు పెట్టడంలో నాకు ఉద్దేశం చెప్పాను కదా. ఆయన అందరికీ అందుబాటులో ఉండాలని. ఆయన నీకు అందుబాటులో ఉండాలి, నాకు అందుబాటులో ఉండాలి కదా. సామాన్యులు కూడా అందుబాటులో ఉండడం కొరకు ఆయన దీనుడుగా, దరిద్రుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎందుకయ్యానంటే అందరూ, నువ్వు అనొచ్చు, అయ్యా నువ్వు రాజుగా పుట్టావు కాబట్టి మేము నీ దగ్గర రాలేకపోయాం అని రేపు పొద్దున్న వంక చెప్తావేమో. అర్థమైందా? ఏ వంక చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ లేదు మనకి. ఏ వంక చెప్తావు? ప్రభు నిన్ను అడిగాడు అనుకో, అమ్మా ఇంతకాలం అయింది కదా, ఇంతకాలం నుంచి నువ్వు వాక్యం ఎన్నోసార్లు విన్నావు కదా, మందిరాలకు వెళ్ళావు కదా, ఎవరో ఒకరు వాక్యం చెప్పారు కదా, ఇంకా నువ్వు ఎందుకు రక్షించబడలేదంటే ప్రభు నిన్ను అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు? ఏ వంక చెప్పగలుగుతావు? ఏముంది మన దగ్గర? ఏమీ లేదు కదా. ఆయన మీద అనేక నేరాలు మోపారు, ఏది రుజువు చేయలేకపోయారు. ఆయన ఏం చేయాలనుకున్నారు? ఆయన మీద దోషం మోపాలని, ఇదిగో ఈ వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకొచ్చాం, ఏం చేయమంటావు? రాళ్ళు ఉన్నాయి చేతిలో. ఏమన్నాడు ఆయన? మీలో పాపం చేయని వాడు ఆ రాయి అనగలే. అక్కడ ఉన్న వాళ్ళందరూ పారిపోయారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరూ వెళ్ళిపోయారు. ఎవరు చూపించగలరు ఆయనలో వంకలో? ఆయన అలా వచ్చాడు నీ కొరకు, అందరికీ అందుబాటులో ఉండే కొరకు వచ్చాడు క్రిస్మస్లో క్రీస్తు యొక్క ఉద్దేశం. క్రిస్మస్లో క్రీస్తు ఎక్కడున్నాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, దాని ద్వారా నువ్వు పొందుకునే మేలేంది, ఎంతమందికి అవకాశం వచ్చింది, ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఎంతమంది కోల్పోతున్నారు. ఇదిగో కోల్పోయిన వారికి ఇదే శుభవర్తమానం. దావీదు పట్టణ మంది రక్షకుడు నీ కొరకే పుట్టాడు అన్నాడు ఆయన. నీ కొరకే. ఎవరైతే ఇంకా నమ్మలేదో వాళ్ళ కొరకే. నమ్మిన వారు ఆయన ఆరాధించిన కొరకు కదా. నమ్మిన వారికేమో రక్షకుడుగా వచ్చాడు, నమ్మిన వారికేమో ఏమండి క్రిస్మస్ అంటే ఆరాధకుడిగా ఉన్నాడు. ఆరాధన చేయి, యోగ్యమైన ఆరాధన చేయి కదా, యోగ్యమైన ఆరాధన చేయి, అర్హమైన ఆరాధన చేయి, అంగీకరించబడే ఆరాధన చేయి. ఇద్దరికీ ఉంది క్రిస్మస్లో రక్షణ లేని వారికి అవకాశం ఉంది, రక్షించబడిన వారికి కూడా పని ఉంది. ఆలోచన చేస్తున్నారా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇక 4వది వచ్చేసరికి 5వది చూద్దాం. 5వ అధ్యాయం 3వ అధ్యాయం లూకాసు వార్తలో 21వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం. బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా
ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పాముల వలె ఆయన మీదకి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ యందు నేను ఆనందించిన ఒక ఆ శబ్దం ఆకాశం నుండి వచ్చాను కదా. ఆయన బాప్తిసం తీసుకోవడం ఏంది చెప్పాలి. ఆయన ఎందుకు బాప్తిసం, అసలు బాప్తిసం దేని కొరకు? ఏమ్మా బాప్తిసం దేని కొరకు తీసుకోవాలా? ఏందండి మేము పెద్ద ప్రశ్నలే వేయట్లేదు మిమ్మల్ని. మీ అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే, దాదాపుగా 99% ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళే. మీరు బాప్తిసం ఎందుకు తీసుకున్నారమ్మా? అది నమ్మి రక్షించబడిన వారు బాప్తిసం తీసుకున్న వాళ్ళకే పరలోకం. యేసుక్రీస్తుని అంగీకరించడం, యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తానని బహిరంగ తెలియపరచడమే బాప్తిజం. బాప్తిజం అంటే బాప్టిజం అంటే ముంచడం అని అర్థం. అంటే పాత జీవితాన్ని నేను ఇంకా ఏం చేస్తున్నాను, పాతి పెడుతున్నాను అని అర్థం. నీళ్ళలో ముంచి లేకపోవడం అంటే అర్థం ఏంటంటే పాత వ్యక్తిని ఏం చేస్తున్నాం, ఆడ తీసుకెళ్ళి ముంచేసేస్తున్నాడు, పాతి పెడుతున్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? నూతన వ్యక్తులుగా వస్తున్నారు, కొత్త వ్యక్తులుగా వస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈయన ఏం పాతి పెట్టాలి? ఏమా నా ప్రశ్న మిమ్మల్ని చెప్పాలి. యేసు ప్రభుని మనం అంటే మన పాప జీవితం ఉంది కాబట్టి మన పాత స్వభావాన్ని, పాత వ్యక్తిని ఏం చేస్తున్నాం, బాప్తిసం ద్వారా, ఆ నీటి బాప్తిసం ద్వారా ముంచడం. బాప్తిసం అంటే ముంచడం కదా, పాతి పెట్టేస్తున్నారు, మంచిదే. మళ్ళీ నూతనంగా లెగుస్తున్నాం. ఈయన ఎందుకు పాతి పెట్టాలా? ఈయన ఎందుకు ముంచాలా? అమ్మ ముంచడం అన్నావు ఏందన్నా, ఇది ఏందన్నా అనుకోను. బాప్తిసం అంటే ముంచటం అని అర్థం తెలుగులో. బాప్టిజం అంటే ముంచుట అని అర్థం. మరి ఈయన ఎందుకు ముంచాలి చెప్పండి. ఏదో ఒకటి, పర్లేదు, తప్పైనా పర్లేదు, నేనేం మిమ్మల్ని ఏమి శిక్ష చేయనులే. ఏదో ఒకటి చెప్పండి అమ్మా. ఎందుకు యేసు ప్రభు బాప్తిసం ఎందుకు అవసరమా? వాస్తవంగా అవసరం లేదు కదా, అవసరం లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులైన దేవుడు. ఆయనలో ఏమున్నాయి? ఆయన ఎందుకు ముంచాలి? ఆయనలో పాపం ఏడుంది? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఛాలెంజ్ చేశారు ప్రపంచానికి. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపిస్తారంటే ఎవరు వెళ్ళగాల. మరి ఆయన ఎందుకు ముంచబడ్డాడు అని అంటే మాదిరి ఉంచడానికి. ఏం చేయడానికి? మనకు ఒక మాదిరి ఆయన ఇవ్వడానికి వచ్చాడు. యోహాను భయపడిపోయాడు కదా. యేసుప్రభు బాప్తిసం ఇచ్చింది ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహానే కదా. యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను ఏమన్నాడు? అమ్మా అయ్యా, నేను నీ చెప్పులు వారు ఇప్పుడని కూడా యోగ్యత లేనివాడిని, నీకు నేను బాప్తిసం ఇచ్చడం ఏందయ్యా అని అన్నాడు. నీతి యావత్తు జరగటానికి ఇప్పటికి ఇలా కానీ అన్నాడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు బాప్తిసం కనుక తీసుకుపోయినట్లయితే, ఆ మాదిరి మనకు ఉంచకపోయినట్లయితే, ఈరోజు అపవాది ప్రపంచంలో మానవాళ్ళందరినీ చేసేది భయంకరమైన భ్రమలో పెట్టి ఎవ్వరు బాప్తిసం తీసుకోకుండా చేసేసేది. ఇప్పటికే చాలా రకాలు ఉన్నాయి కదా. బాప్తిసంలోనే రకరకాలు. అంత స్పష్టంగా ఆయన మార్కు సువార్తలో మనం చూస్తాం. ఆయన నీళ్ళలో నీటితో అని అంటే ఆయన నీళ్ళలోకి దిగి నీళ్ళలో మునిగి నీటితో తీసుకుంటే ఏం చేస్తున్నారు? ఇలా చిలకరించడాలు. లేకపోతే బాపట్లలో మనకి సాల్వేషన్ ఆర్మీ ఉంటుంది. వాళ్ళ బాప్తిసం అంటే ఏం తెలుసా? ఒక జెండా నుంచో పెట్టి ఆ జెండా కింద నుంచుంటే బాప్తిసం అయిపోయింది. మనుషులు ఎంత కల్పితాలు ఉన్నాయి తెలుసా? ఇంకా చాలా చాలా రకాలు ఇసుకతో బాప్తిసాలు ఉన్నాయి. 14 రకాల బాప్తిసాలు లోకంలో ఆచారాలు ఉన్నాయి. బైబిల్లో ఒకటే ఉంది. మార్కు సువార్తలో చూస్తే ఆయన నీళ్ళలో దిగి నీళ్ళలో మునిగి నీటితో. బాప్తిసం అంటే ముంచడం అని అర్థం. ఇక దాంట్లో ముంచడం అంటే ఇంకేం చేయాలా? చల్లాలా? అర్థం ఉంది కదమ్మా, నేను తెలుగే చెప్తున్నాను, కొత్త మాటలేం కాదు. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే మనుషుల్ని తప్పుదారి పట్టేయకుండా ఉండడం కొరకు ఆయన ఒక మాదిరి ఉంచడానికి, ఒక క్రమాన్ని చూపించడానికి, మనకి చక్కగా నేర్పిస్తడం కోసం ఆయన దేవుడైనప్పటికీ, పరిశుద్ధుడైనప్పటికీ ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అర్థమైందా? చూసారా? క్రీస్తు ఎంతకి నీ కోసం ఆయన ఎన్ని చేయాల్సి వచ్చింది. పాపం లేని ఆయన కూడా మునగాల్సి వచ్చిందమ్మా. అర్థమైందా? పాతి పెట్టాల్సి వచ్చింది. ఆయన కూడా పాతి పెట్టలేకాల్సి వచ్చింది. పాపంలో ఉన్నాడంటే వాడు పాపాలను తీసుకెళ్ళి ముంచి లేపుతున్నావు, పాతి పెడుతున్నావు.
చూసావా ఆయన నీ కోసం ఏం చేశాడు? ఎంత ఎంత దిగాడో ఆలోచించారా? ఎంత ప్రేమించాడు కాబట్టి ఆయన అంత పని చేస్తున్నాడు. యోహాను ఆశ్చర్యపోయి అయ్యో ఇదేందిరా బాబు అనుకుని, అయ్యో అసలు నీ చెప్పులు వారు ఎప్పుడని కూడా యోగ్యత లేదు, నాకేంటి ఈ పని అని ఆశ్చర్యపోతా ఉన్నాడు. పరలోకం నుంచి ఏం మాట్లాడుతున్నారట? పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావును వలె ఆయన మీద దిగి వచ్చును. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆయన ఆనందం కదా. ఆయన మనం ఆనందించడం కొరకు కదా, మనం సంతోషించడం కొరకు ఆయన ఎన్నో ఎన్నో త్యాగాలు చేశాడు. ఆయన ఎన్ని త్యాగాలు చేశారని చెప్తే ఇన్నని కాదు. నువ్వు చెప్పగలుగుతావా? ఒక 10 చెప్పండి అంటే చెప్తారా? ఇప్పుడు నేను ఒక 5 చెప్పాను, ఇంకొక 5, ఇప్పుడు 5, 10 చెప్పేశా. యేసు ప్రభు ఈ లోకం రావడంలో చాలా చాలా కారణాలు ఉన్నాయి కదా. వచనం 6వ చూసినట్టయితే 23వ అధ్యాయం 8వ వచనం. నేను ముగిస్తున్నాను, నీకు 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. 23వ అధ్యాయం లూకాసు వార్త 28వ వచనంలో, లూకాసు వార్త 23:28 త్వరగా. వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. 34వ వచనం, అదే అధ్యాయం 34వ వచనం కూడా. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక దీనిని క్షమించుమని చెప్పారు. చాలండి. ఫస్ట్ ఏమన్నాడు 28లో? యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ కొరకు. అది ఆయన కలువరి శిలువలో చనిపోయినందుకు నువ్వు ఏడవలసిన అవసరం లేదు. అర్థమైందమ్మా? ఆయన శిలువలో చనిపోయాడని నువ్వు బెక్కముఖం వేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు దిగాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన కోసం నువ్వేం చేయాల్సిన అవసరంలా. ఈ మాట మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు. ఆయన కోసం నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నీ కోసమే నువ్వు చేసుకుంటే చాలు. ఆయన నీ కోసం అన్నీ చేసేసాడు. మనకు రావాల్సినవి అన్నీ, మనకి ఇవ్వాల్సినవి అన్నీ, మనకు కావాల్సినవి అన్నీ ఆయన చేసేసాడు కదా. పశువుల శాలలో పడుకొని పెట్టబడ్డాడు కదా. ఆయన మన కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. ఆయన నీ కొరకు చేయాల్సిందంతా చేసేసాడు. ఇప్పుడు నువ్వు ఆయన కొరకు చేస్తున్నాను అనొద్దు. ఇప్పుడు ఏం చేస్తున్నారు యెరూషలేము కుమార్తెలు? ఆయన వెళ్తుంటే శిలువ మోసుకుంటా ఏడుస్తుంటే, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు. ఇప్పుడు చెప్పండి, ఆయన కోసం చేస్తున్నావా, నీ కోసం చేయాలా? ఆయన ఏం చెప్తున్నాడు? నీ కోసం చేయి, నీ పిల్లల కోసం చేయి, నీ భర్త కోసం చేయి, నీ కుటుంబం కోసం చేయడు. ఎందుకు? వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి మారు మనసు లేదు, వాళ్ళకి పరలోకం లేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. నువ్వు రక్షించబడితే వాళ్ళ కొరకేడు. నేను చేస్తున్న పనికి అర్థం అది. నేను చేస్తున్న పనికి ప్రతిఫలం నీ పిల్లలు పొందుకోవాలంటే నువ్వేం చేయాలా? వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయి, వాళ్ళకు చెప్పుకో. అవునండి, వాళ్ళు ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు బాగు కొరకేడు అమ్మా, నా కోసం కాదు అని అంటున్నాడు కదా. మనం ఏం చేస్తున్నాం తెలుసా? అయ్యో ఆయన కోసం 40 రోజులు ఉపవాసం ఉంటాను, ఆయన కోసం నేను పూలు పెట్టుకోను, ఆయన కోసం గాజులు వేసుకోను, ఆయన కోసం బిక్కముఖం వేసుకుంటాను, ఆయన కోసం చెప్పులు వేసుకోను, ఆయన కోసం సన్నిధి స్నానం చేస్తాను కదా, ఆయన కోసం వ్రతాలు చేస్తాను, ఆయన కోసం కొండకి వెళ్తాను, ఆయన కోసం గుండు కొట్టించుకుంటాను, ఆయన కోసం అది ఇస్తాను. ఆయనకి ఏది అవసరం లేదు. దీనివల్ల నీకేమన్నా ఉపయోగం ఉందా? దేవుడు లంచగొండి కాదు. మనం ఇచ్చే ఈ లంచాలన్నీ తీసుకోవడానికి ఆయన లంచగొండి కాదు. ఆయన త్యాగమూర్తి, ఆయన ప్రేమమూర్తి. ఆయన నీ కొరకు ఆయన అన్నీ చేసేసాడమ్మా. నీ దగ్గర నుంచి ఏం అవసరం లేదు ఆయనకి. ఆయనకు కావాల్సింది నీ హృదయం కావాలి కదా. నీ హృదయంలో స్థానం కావాలి, మలినమైన నీ హృదయం కదా, నల్లదాన్ని హృదయం తెల్లగా మార్చడానికి, చెడిపోయిన మన బ్రతుకులు మార్చడానికి ఆయన క్రిస్మస్లో ఎన్నెన్నో త్యాగాలు చేసి ఈ లోకానికి వచ్చాడు. అందుకే అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు. ఇక నుంచి అయినా మీరు ఒకవేళ ఇప్పటి వరకు మీ యేసు ప్రభు కొరకు చేస్తామన్న మాట మీ నోటి నుంచి ఏమీ రావడానికి వీలు లేదు. నీ కొరకు చేయి, నీ కుటుంబం కొరకు చేయి, నీ జీవితం కొరకు చేయి. దేవుడు దాన్ని ఇష్టపడతాడు. వచ్చిన అదే అధ్యాయం 34 ఏమన్నాడు? అదమ్మా, అది కూడా బాధ్యత ఆయనే తీసుకున్నాడు. అమ్మా విన్నారా? ఆ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి ఎరగదు కనుక, వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని ఏం చేయమన్నాడు? క్షమించు.
తెలియకే లోకంలో ఆయన కొరకు ఏదో చేస్తున్నామనే భ్రమలో మనం ఉన్నాము. ఆయన నా కోసం వద్దురా బాబు, మీకోసం మీ పిల్లల కోసం చేసుకోండి కదా అని వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియకే, వీళ్ళకి అర్థం కాలే. ఇంకా క్రిస్మస్లో క్రీస్తే అర్థం కాలే మనకి. కలువరిలో క్రీస్తు ఏం అర్థం అవుతారు? అన్ని త్యాగాలే. ఏది ఆయన కొరకు చేసుకోవాలా. ఆయన లోకానికి వచ్చిన దగ్గర నుండి ఆయన చనిపోయి తిరిగి లెగిసి వెళ్ళే వరకు అన్నీ మన కొరకు చేసినవే, నీ కొరకు చేసినవే. నువ్వు పొందుకో అంతే. ఆ బహుమానాలన్నీ దేవుడు నీ కొరకు ఇచ్చిన బహుమానాన్ని నువ్వు పొందుకోవాలి. క్రిస్మస్లో నీ జీవితంలో ఆ గొప్ప బహుమానం కదా, ఆయన నీ కొరకు దాచిన బహుమానం, ఆయన తెచ్చిన బహుమానం, ఆయన నీ కొరకు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తీసుకోవడమే, నీదే ఆలస్యం కదా. కింద వచ్చిన చూస్తే 7:24-23 చూద్దాం. 24 లూకాసు వార్త 24-23 త్వరగా. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని. 25 వచ్చిన 24 అధ్యాయం 25 వచ్చిన. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కదా అని ఏమన్నాడు చెప్పండి. పండగ పూట అన్న ఏం తిడుతున్నావు మమ్మల్ని అనుకుంటున్నా. నా మాటలు కదమ్మా, బైబిల్లో ఉన్న మాటలు. ప్రజలకు అర్థం కావట్లా. ఆయన అర్థం కాలే. ఇంకా నీకు అర్థమయ్యాడా? ఈ రాత్రికాల సమయంలో నువ్వు అర్థం చేసుకుని వెళ్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. వాళ్ళు అన్నాడు, వాళ్ళకి అర్థం కాలే. ఇంకా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగుస్తానని ముందే చెప్పాడు. లెగిసాడా లేదా? లెగిసాడు లేదా? లెగిస్తే వాళ్ళకి అర్థం కాలే. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నిటిని విని నమ్మని మందమతులారా, నమ్మటల్లా మీరు, వాక్యం నమ్మటల్లా కదా. ఒక ఆమంది చెప్పంలే ఎవరనేది, నాకే అది బాధ. ఉన్న విషయాన్ని ఎంత చక్కగా బైబిల్ సంగతులు ఎత్తి చూపిస్తుంటే, బైబిల్లో అంతే చెప్తారులేరా, మా అమ్మగారు చెప్పింది ఇదే మాకు ముఖ్యం అని అంటుంది. అమ్మా 50 సంవత్సరాల సీనియర్, 50 సంవత్సరాల సీనియర్ చెప్పుకోవడం నాకే బాధే చెప్పట్లా ఎవరైందని. అది నాకే అవమానం. 50 సంవత్సరాల సీనియర్ కానీ ఏమన్నా తెలుసా, బైబిల్ ఎలాగ రాస్తారులేరా, మా అమ్మగారు చెప్పింది మేము ఎట్లా చేస్తామన్నా. అమ్మగారు చెప్పేది అయ్యగారు చెప్పేది కాదమ్మా, ఈ బోస్ చెప్పేది కూడా మీకు అవసరం లేదు. వాక్యంలో ఏదైతే ఉందో అదే మనకు ముఖ్యం కదా. ఆది యందు చెప్పండి, వాది యందు వాక్యమును, వాక్యము ఇప్పుడు చెప్పండి, వాక్యం ఏంది? ఇప్పుడు దేవుడు వద్దంట, ఆమెకి అమ్మగారు కావాలి. అమ్మగారు చెప్పిందంట. మీకు ఎవరు చెప్తున్నారు మరి? అమ్మా మీకు కూడా నేను చెప్పే మాటలు వద్దు. బెరయా సంఘస్థులని ఒకరు ఉన్నారమ్మా. ఆ సంఘం పేరు బెరయా సంఘం, మళ్ళీ బేతేల్ సంఘం లాగా. వాళ్ళంట పౌలంతటి మహాన్ సేవుడు వచ్చి వాక్యం చెప్తే ఏం చేస్తారు? నమ్మరు. అవన్నీ జాగ్రత్తగా రాసుకొని అవి ఉండేవో లేవో అని మొత్తం జాగ్రత్తగా ఎప్పుడు పరిశీలించి వస్తారు. బైబిల్లో వాక్యంలో ఉందా లేదో అర్థమైందా? అప్పుడు ఇంకా బైబిల్ పూర్తిగా ప్రింట్ అవ్వలా. అప్పటికి ఆ పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రతులు దేవులాడుకుంటూ ఉంటారు. లేఖనాలు అలాగ ఉన్నాయో లేవో అని అందులో బెరయా సంఘస్థులు పరీక్షిస్తారు అని అంటున్నాడు కదా. నువ్వేం చేయాలా? నువ్వు కూడా బైబిల్ గ్రంథాన్ని పరీక్షించి తెలుసుకొని నమ్ము. అంతే, ఏది కూడా మిగతా ఏది నువ్వు నమ్మాల్సిన అవసరం లేనే లేదు. వీళ్ళు అంటున్నాడు, అవివేకులారా, మందమతులారా, నమ్మండి. నమ్మని వారులారా నమ్మండి అయ్యా, నమ్మండి. యేసు ప్రభు క్రిస్మస్లో క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నమ్మండి. ఆయన కోసం నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నీ కోసం సమస్తం చేశాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఆయన చేసింది పొందుకోవడం కొరకు. వాళ్ళు పొందుకోలేకపోతే, నీ బిడ్డల మాట వినకపోతే, నీ బిడ్డలు నీ చేతికి వాళ్ళు దగ్గరగా రాలేకపోతుంటే వారి కొరకు ఏడ్చి ప్రభువుని అడుగు. అంటే ఏడవడం అంటే ప్రార్థన చేయండి అని అర్థం. ఏడవడం అంటే ప్రార్థన చేయండి. పిల్లల కోసం ప్రార్థన చేయండి, భర్త కోసం ప్రార్థన చేయండి, కుటుంబం కోసం ప్రార్థన చేయండి, నీ కోసం నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రయోజనం అది. ఆ క్రిస్మస్లో క్రీస్తు
నీ జీవితంలో ఎలాగైతే వెలిగించబడ్డాడో కదా, నీ కుటుంబంలో గడైనా వెలిగించబడతాడు కదా. అదే హెబ్రీ పత్రికలో ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అయిపోయింది, సమయం అయిపోయింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ఆయన దేవుని చదవండి అమ్మా, చదవండి వార్త సరే. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివత్తమైంది, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు, పాపల విషయంలో శుద్ధీకరణ చేత చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకములో ఉన్నాడు కదా. ఆయన ఎవరట? ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని కుడిపార్శ్వమున. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? వినాలా? క్రిస్మస్లో క్రీస్తు వచ్చాడు, క్రిస్మస్లో ఆయన ఎన్నో చేశాడు, ఆయన ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంకా మచ్చు కొన్నే చెప్పాను, ఇంకా కొన్ని వేల సంగతులు ఉన్నాయి. క్రిస్మస్లో క్రీస్తు వచ్చాడు, చేయాల్సింది చేశాడు. ఆయన చనిపోయి సమాజం పెట్టి తిరిగి లేచాడు కదా. 40 దినాలు ఆయన కనపడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి. ఇక్కడ ఉన్నమాటే, తండ్రి కుడిపాశాన కూర్చొని ఏం చేస్తున్నాడు మన కొరకు? ఆయన ఎక్కడ కూడా టయాన్ని వేస్ట్ చేయలే. నా తండ్రి పనుల మీద ఉంటానని నీకు తెలియదా అమ్మా అన్నాడు మరీతో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ కోసం పరలోకంలో తండ్రి కుడిపాశాన ఉండి నీ కొరకు విజ్ఞాపన అంటే అర్థం ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం. ఇతరుల కోసం ప్రార్థన చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. ప్రభు ఏం చేస్తున్నాడు? మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అమ్మా మరి నువ్వేం చేస్తున్నావు? 2వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆఖరి మాట 2:3, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడలా. అమ్మా చాలండి. యేసు ప్రభు నీ కొరకు చేసిన ఆ బలియాగాన్ని, ఇచ్చిన రక్షణను, క్రిస్మస్లో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని విన్నావు కదా. కాబట్టి ఇక నుండి ఎప్పుడు కూడా ఆయన కొరకు నేను చేశాను అనొద్దు. ఆయన నీ కొరకు సమస్తం చేసిన ఆయన చేసి నీ పొందుకో అంతే. ఏం చేయాలా? ఊరికే నుంచొని చూడంతే. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు. నువ్వేం చేయాల్సిన అవసరంలా, నీ గుండెలు కొట్టుకోవాల్సిన అవసరంలా, కొబ్బరిగాట కొట్టాల్సిన అవసరంలా, కొండలు ఎక్కాల్సిన అవసరంలా, గుట్టలు ఎక్కాల్సిన అవసరంలా, నీ డబ్బు ఇవ్వాల్సిన అవసరంలా, నువ్వే వ్రతాలు చేయాల్సిన అవసరంలా. ఏం కోరుకున్నాడు ఈయన? ఏం కోరుకున్నాడు? ఏమండి? నువ్వు ఒప్పుకొని నీ నోటితో ఆయన ఒప్పుకొని నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీవు ఆయన బిడ్డగా ఉండాలనేదే ఆయన ఉద్దేశం. నువ్వు ఆయన బిడ్డగా ఉండి ఒకవేళ నీ కుటుంబంలో ఇంకెవరైనా లేకపోతే వారి కొరకు ఏం చేయాలా? నువ్వు ప్రార్థన చేసి ఈ నిజమైన సంతోష క్రిస్మస్ వెలుగు నీ జీవితంలో, నీ కుటుంబంలో వెలగాలని ఆ ప్రభు ఎన్నో బలియాగాలు చేశాడు, ఎన్నో త్యాగాలు చేశాడు కదా. క్రిస్మస్లో క్రీస్తు అర్థమయ్యాడా? ఏమ్మా క్రిస్మస్లో క్రీస్తు అర్థమైన ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. నాకు అర్థం కాదని మళ్ళీ మొదలు పెడతా. అర్థమయ్యాడా లేదా? అర్థమయ్యాడు. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకున్న సమయం అయిపోయింది. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. క్రిస్మస్లో క్రీస్తు అనే అంశాన్ని బట్టి